ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఇవాల్టి వీడియోలో 2025వ సంవత్సరంలో మహాశివరాత్రి పండుగ ఎప్పుడు వచ్చింది, ఏ తేదీన జరుపుకోవాలి, ఈ రోజున ముఖ్యంగా నిశిత సమయంలో శివయ్యకు పూజ చేస్తామండి. మరి నిశిత టైమింగ్స్ ఎప్పుడు, అలానే ఈ రోజున 4 జాములలో ప్రత్యేకంగా పూజలు అనేటివి చేస్తామండి. 4 జాముల పూజ టైమింగ్స్ ఎప్పుడు, అలానే ఉపవాసం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండాలి, జాగరణ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండాలి, ఈ రోజున ముఖ్యంగా పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి, అన్నీ కూడా క్లియర్గా నేను ఈ వీడియోలో అయితే తెలియజేస్తున్నాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. హిందువులందరూ కూడా ఎంతో వేడుకగా జరుపుకునే ముఖ్యమైన పండుగలలో మహాశివరాత్రి పండుగ కూడా చాలా ముఖ్యమైన పండుగ అండి. ఈ రోజున మన శివపురాణం ప్రకారం శివుడు లింగ రూపంలో ఆవిర్భవించాడు అని అయితే తెలుపబడిందండి. ఈ రోజు చాలా శక్తివంతమైన రోజు అండి. ఈ మహాశివరాత్రి రోజునే శివునికి పార్వతీదేవికి కళ్యాణం జరిగింది అని కూడా చెప్తూ ఉంటారండి. మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండి ఆరాధించడం వలన సుఖం మోక్షం రెండిటినీ పొందుతారు అని శివపురాణంలోని కోటి రుద్ర సంహితలో వివరించబడిందండి. వాస్తవానికి పండుగలన్నీ కూడా మనకి సూర్యోదయానికి ఉండే తిథిని మనం పరిగణిస్తామండి. కానీ కార్తీక పౌర్ణమి, దీపావళి అమావాస్య, శివరాత్రి ఇవన్నీ కూడా మనము రాత్రి ఉండేటువంటి తిథిని మాత్రం మనకి చాలా ప్రధానమండి. రాత్రి ఎప్పుడైతే తిథులు ఉంటాయో ఆ రోజున ఈ పండుగలను అయితే జరుపుకోవాలండి. ఈ రోజున ముఖ్యంగా మనము పరమశివుడు లింగ రూపంలో ఆవిర్భవించాడు అని చెప్పాం కదా అండి. ఈ లింగ రూపంలో ఆవిర్భవించిన సమయంలో శివునికి ఎక్కువగా అభిషేకం చేసి పూజలు అనేటివి ఆచరిస్తూ ఉంటారండి. ఈ శివరాత్రి రోజున ముఖ్యంగా మనము 5 నియమాలు అయితే పాటించాలండి. ఈ 5 నియమాలను ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళు తప్పకుండా పాటిస్తే మీకు చాలా మంచిదండి. మీకు అష్టైశ్వర్యాలు అలానే చక్రవర్తిత్వం రాజయోగం అనేది సిద్ధిస్తుంది అని మన పురాణాల్లో అయితే తెలుపబడిందండి. ఈ రోజున పాటించవలసినటువంటి ముఖ్య నియమం వచ్చేసి శివనామ స్మరణ. మీరు ఎంత వీలైతే మీరు అన్నిసార్లు శివయ్యను మీరు జపిస్తూ ఉంటే చాలా మంచిదండి. రెండవ నియమం వచ్చేసి అభిషేకం అనేది శివయ్యకు చేయాలండి. కాసిన్ని నీళ్లు పోసినా కూడా శివయ్య చాలా పొంగిపోతాడట అండి. కాబట్టి ఈ రోజు శక్తివంతమైన రోజు కాబట్టి ఈ రోజున శివయ్యకు కుదిరితే మీరు అభిషేకం చేయడానికి ప్రయత్నించండి. అలానే మూడవ నియమం వచ్చేసి ఉపవాసం అనేది ఈ మహాశివరాత్రి రోజున ఉంటే చాలా మంచిదండి. అలానే 4వ నియమం జాగరణ ఉంటే కూడా చాలా మంచిదండి. 5వ నియమం వచ్చేసి బిల్వ పత్రాలతో శివయ్యను అర్చిస్తే చాలా మంచిదండి. ఈ 5 నియమాలను తప్పకుండా ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళు తప్పకుండా ఈ 5 నియమాలను పాటించడానికి ప్రయత్నించండి. ఇంతటి శక్తివంతమైనటువంటి మనకి శివరాత్రి పండుగ 2025వ సంవత్సరంలో ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందామండి. దానికన్నా ముందుగా చతుర్దశి తిథి మనకి మాఘమాసంలో ఎప్పుడు ఉందో తెలుసుకుందామండి. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం బహుళపక్షం చతుర్దశి తిథి ఫిబ్రవరి 26వ తేదీన బుధవారం రోజున ఉదయం 9:48 నుంచి 27వ తేదీన ఫిబ్రవరి గురువారం రోజున ఉదయం 8:43 వరకు మనకి చతుర్దశి తిథి ఉందండి. చెప్పాను కదండి, శివరాత్రి పండుగ మనకి రాత్రి సమయంలో మనకి ఎప్పుడైతే చతుర్దశి తిథి ఉంటుందో ఆ రోజున మనము శివరాత్రి పండుగగా అయితే జరుపుకుంటామండి. అంతేకాకుండా పరమశివుడు లింగ రూపంలో ఆవిర్భవించింది కూడా అర్ధరాత్రి సమయంలో మనకి చతుర్దశి తిథి ఉన్నప్పుడు మాత్రమే మనకి శివయ్య అయితే లింగ రూపంలో ఆవిర్భవించాడండి. ఆ ప్రకారం చూసినా కూడా మనము 2025వ సంవత్సరంలో మహాశివరాత్రి పండుగ ఫిబ్రవరి 26వ తేదీ బుధవారం రోజునైతే జరుపుకోవాలండి. ఈ రోజు నక్షత్రం 26వ తేదీన శ్రవణ నక్షత్రం సాయంత్రం 4:39 వరకు అయితే ఉంటుంది. తదుపరి ధనిష్ట నక్షత్రం అనేది ప్రారంభమవుతుందండి. ఈ మహాశివరాత్రి రోజున నిశిత సమయం అంటే మనకి అర్ధరాత్రి లింగోద్భవం జరుగుతుంది కదండి. అప్పుడు నిశిత సమయం అనేది మనకి ప్రారంభమవుతుందండి. ఇప్పుడు నిశిత సమయం టైమింగ్స్ వచ్చేసి ఫిబ్రవరి 26వ తేదీన అర్ధరాత్రి 12:09 నుంచి 12:59 వరకు మనకి నిశిత సమయం అనేది ఉంటుందండి. మనకి అంటే రాత్రి అర్ధరాత్రి అంటే మనకి 27వ తేదీ అయితే వచ్చేస్తుందండి. 26, 27 మధ్యలో వచ్చేసి మిడ్ నైట్ వచ్చేసి మనకి నిశిత సమయం అయితే ఉంటుందండి. ఈ సమయంలో మీరు శివునికి అభిషేకం చేసిన, శివయ్యకు మీరు అర్చన ఏదైనా బిల్వ పత్రాలతో అర్చించినా కూడా చాలా
చాలా అంటే చాలా మంచిదండి. తప్పకుండా ఆ శివయ్య అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది. ఈ మహాశివరాత్రి రోజున ప్రత్యేకంగా మనము 4 జాములలో అయితే పూజ అనేది ఆచరిస్తామండి. ఈ 4 జాముల టైమింగ్స్ అనేటివి నేను పంచాంగం ప్రకారం మీకు క్లియర్ గా తెలియజేస్తున్నానండి. శివరాత్రి రోజున మొదటి జాము పూజ వచ్చేసి మనకి 26వ తేదీన బుధవారం రోజున సాయంత్రం 6:19 నుంచి 9:26 వరకు మనకి మొదటి జాము టైమింగ్స్ అండి. రెండవ జాము టైమింగ్స్ వచ్చేసి మనకి 26వ తేదీన రాత్రి 9:26 నుంచి 12:34 వరకు మనకి రెండవ జాము టైమింగ్స్ అండి. అంటే మనకి రెండవ జాము అంటే ఆల్మోస్ట్ 27వ తేదీ వచ్చేస్తుందండి నైట్ వచ్చేసి. తర్వాత మూడవ జాము టైమింగ్స్ వచ్చేసి 27వ తేదీ అంటే మనకి 26వ తేదీ రాత్రి అండి. ఇక్కడైతే అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకండి. 12:34 నుంచి 3:41 వరకు మనకి మూడవ జాము టైమింగ్స్ అయితే ఉంటుందండి. నాలుగవ జాము టైమింగ్స్ వచ్చేసి అర్ధరాత్రి వచ్చేసి మనకి 3:41 నుంచి 6:41 వరకు అంటే మనకి తెల్లవారితే 27వ తేదీ అయితే వస్తుందండి. ఈ 4 టైమింగ్స్ వచ్చేసి మనకి 4 జాములలో మీరు శివయ్యకు ఎప్పుడైనా సరే మీరు ఆరాధించవచ్చండి. సహస్రనామాలు, అష్టోత్తరాలు, లింగాష్టకం ఇవన్నీ కూడా మీరు పఠిస్తూ పూజ అనేది చేసుకోవచ్చండి. మహాశివరాత్రి రోజున మనము ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉపవాసం ఉండాలి అంటే 26వ తేదీన సాయంత్రం మీరు 6:19 నుంచి 27వ తేదీన ఉదయం మీరు సూర్యోదయం అయ్యే లోపల మీరు ఉపవాసాన్ని విరమించవచ్చండి. అలానే జాగరణ కూడా మీరు 26వ తేదీన సాయంత్రం మీరు స్టార్ట్ చేసి తర్వాత రోజు ఉదయం సూర్యోదయం టైంలో ఉపవాసం జాగరణ మీరు రెండు ఒకే సమయంలో మీరు విరమించాలండి. ఒకే సమయంలో స్టార్ట్ చేయాలి. ఈ విషయాలను మాత్రం తప్పకుండా మీరందరూ గుర్తుంచుకోండి. విషయాలన్నిటిని కూడా నేను మా పంతులు గారిని అడిగి కనుక్కొని అలానే నేను పురాణాల ప్రకారం ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసి మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తున్నానండి. తప్పకుండా మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. ఉపయోగపడితే తప్పకుండా మన వీడియోని అయితే లైక్ చేయండి. నేను మరొక మంచి వీడియోతో మీ ముందైతే ఉంటానండి. అన్ని డివోషనల్ ఆధ్యాత్మికంగా మనకి పూజా విధానం అన్ని వీడియోస్ మన ఛానల్లో అయితే ఉన్నాయి. మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.